అందరికీ నమస్కారాలు. నా పేరు సహస్ర. నేను రెయిన్బో పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సూర్యుడు సెలవుకెళ్తే ఏమవుతుందో చెప్పబోతున్నాను. ఒకరోజు సూర్యుడు సెలవుకెళ్ళాడని ఊహించుకుందాం. ఉదయం లేచాక మనకి వెలుతురు కనపడదు. ఎక్కడ చూసినా చీకటి చీకటి చీకటి. పక్షులు కూయవు, పూలు వికసించవు, చెట్లు తల వంచిపోతాయి. మొక్కలు సూర్యకాంతి లేకుండా ఆహారం తయారు చేసుకోలేవు. అందుకే ఆక్సిజన్ కూడా రాదు. మనుషులు బయటకి వెళ్ళలేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చీకటిలో తడబడిపోతారు. చలి భరించలేనంత పెరుగుతుంది. మనం కంబళ్ళు కప్పుకున్నా, గదిలో హీటర్ పెట్టుకున్నా సరిపోదు. పక్షులు, జంతువులు అన్నీ భయపడిపోతాయి. ఎక్కడికక్కడ కూర్చొని వణికిపోతాయి. సూర్యుడు లేకపోతే కాలం ఆగిపోయినట్టే అనిపిస్తుంది. సూర్యుడు మనకి వేడినిస్తాడు, వెలుగునిస్తాడు, మొక్కల ద్వారా ఆహారం ఇస్తాడు, జీవం బతికేలా చేస్తాడు. సూర్యుడు లేకపోతే మనకి జీవం ఉండదు. అందుకే మనం ప్రతిరోజు సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ధన్యవాదాలు.